లపాటా లేడీస్ ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ అయితే ఈరోజే వాచ్ చేశాను. మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ మాత్రం చాలా బాగుంది, డీసెంట్ అనిపించింది నాకైతే. అండ్ మూవీలో క్యారెక్టర్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ, వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది యాక్టింగ్. హీరో యాక్టింగ్ చాలా బాగుంది అండ్ అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. అలాగే ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటంటే ఇలాంటి కొత్త కాన్సెప్ట్తో చాలా తక్కువ మూవీస్ అయితే వస్తాయన్నమాట. తక్కువ బడ్జెట్లో తీశారు ఈ మూవీని. అండ్ ఇది హిందీలో మంచి హిట్ టాక్ని అయితే సంపాదించుకుంది, అలాగే మంచి రీచ్ని అయితే తెచ్చుకుంది. ఈ మూవీ అయితే తెలుగులో అయితే అవైలబుల్గా లేదు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే అవైలబుల్గా ఉంది. సో మీరు వాచ్ చేయాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో వాచ్ చేయండి, హిందీలో అవైలబుల్గా అయితే ఉంది, ఓటీటీలోకి అయితే వచ్చింది. అండ్ అదర్ క్యారెక్టర్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చేస్తే బీజిఎం మాత్రం చాలా బాగుంది. అండ్ ఓ సజ్జనారే సాంగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే పర్సనల్గా విన్నాను, చాలా బాగుంది, చాలాసార్లు ఆ లూప్లోనే ఉండిపోయాను నేనైతే. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, డీసెంట్ అనిపించింది. తక్కువ బడ్జెట్లో ఒక మంచి క్వాలిటీ మూవీని అయితే అందించింది బాలీవుడ్. అండ్ లపాటా లేడీస్ అనే స్టోరీ చాలా యూనిక్ అండ్ కొత్త స్టోరీ. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక ట్రైన్లో అయితే జర్నీ చేసేటప్పుడు హీరో వాళ్ళ వైఫ్ అండ్ ఇంకో ఆమె అయితే ఎక్స్చేంజ్ అయితే అయిపోతారు, అది దుప్పట పెట్టుకోవడం వల్ల. సో ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎలా కలిసారనేదే స్టోరీ. మధ్యలో లవ్ స్టోరీ ఉంటుంది కదా, చాలా రొమాంటిక్గా ఉంటుంది లవ్ స్టోరీ మాత్రం. అండ్ హార్ట్ టచింగ్గా ఉంటుంది మాత్రం క్లైమాక్స్ మాత్రం. అండ్ తప్పకుండా వాచ్ చేయండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5కి 4.5. మీరెంత రేటింగ్ ఇస్తారో మూవీ చూసాక కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.